రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే భక్తులందరూ సహస్ర కుంకుమార్చనలో పాల్గొన్నారు. భక్తుల రద్దీకి తగ్గట్లుగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. విశాఖ బురుజుపేటలో వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రత వేడుక ఘనంగా జరిగింది. తెల్లవారుజాము నుంచి అమ్మవారి స్వర్ణాలంకరణతో భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఆలయ శ్రీచక్ర సమీపంలో భక్తులందరూ సహస్ర కుంకుమార్చనలో పాల్గొన్నారు. శ్రావణ మాసం శుక్రవారం కావడంతో అమ్మవారికి మహాలక్ష్మి హోమాన్ని వేద పండితులు నిర్వహించారు. కనక మహాలక్ష్మి అమ్మవారిని కనులారా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని భక్తులు తరించారు. శ్రావణ మాసం కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం జరగడం అత్యంత విశేషంగా ఆలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు. అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొనడం ఆనందంగా ఉందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రావణ మాస సందర్భంగా నెల రోజులు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చెవి చూచినటువంటి, రుచి చూచినటువంటి, అనుభూతులు పొందినటువంటి భక్త శిఖామణులు ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారు కూడా ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. అక్కడ జరుపబడేటువంటి ఈ కుంకుమార్చనలలోనూ పంచామృతాభిషేకాలలోనూ పాల్గొవాలి అనేటువంటి సంకల్పంతో ప్రత్యేకంగా విశాఖ చేరి ఈ శ్రావణ గురువారం అవనండి, శుక్రవారం అవనండి, మంగళవారం అవనండి ఏ రోజైనప్పటికీ కూడా అమ్మవారి యొక్క దేవాలయానికి వచ్చి ఇక్కడ ప్రాతకాలం జరుపబడేటువంటి సామూహిక విశేష కుంకుమార్చనలలో పాల్గొని అలాగే మహాలక్ష్మీ హోమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతున్నటువంటి భక్తులు చాలామంది ఉన్నారు, వస్తున్నారు. సంతోషంగా ఉంది. సహస్రనామార్చనలో పాల్గొని కుంకుమార్చన చేసుకోవడం, కనక మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఈ వరలక్ష్మి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆవిడ దగ్గర చేసుకున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నామండి. బాగా జరిగిందండి, చాలా తృప్తిగా ఉంది. పూజ అమ్మవారి సన్నిధిలో చేసుకున్నందుకు సంతోషంగా ఉందండి. పూజ అంతా బాగా అయింది. అమ్మవారికి కూడా చక్కగాను బంగారు అలంకరణ అంతా పెట్టారు. చాలా సంతోషంగా ఉంది. చక్కగా శ్రీచక్రం ముందు కుంకుమ పూజ అన్నీ చేసుకున్నాము. చాలా బాగుందండి. ఈ సంవత్సరం మేము ఇంటి దగ్గర పూజ చేసుకుంటామండి. ఈ సంవత్సరం అమ్మవారు అవకాశం ఇచ్చారు. శ్రీచక్రం దగ్గర పూజ చేసుకోవడం చాలా మహద్భాగ్యం అండి. చాలా సంతోషంగా అనిపించిందండి. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. పూజ చాలా బాగా జరిగింది. మొదటిసారి అండి మేము ఇక్కడ కనకమహాలక్ష్మి అమ్మవారి గుడిలో వరలక్ష్మి వ్రతం చేసుకోవడం. చాలా సంతోషంగా ఉందండి. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు కామాక్షి అమ్మవారి ఆలయంలో మహిళలు పూజలు చేశారు. 3వ శ్రావణ శుక్రవారం సందర్భంగా కామాక్షి అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి పూజలు నిర్వహించారు. పూజల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. మహిళలంతా ఉపవాసంతో గుడికి వచ్చి వరలక్ష్మి వ్రతం పూజలు చేశారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణమాసం పూజలు నిర్వహించారు. బంగారు చీరతో అమ్మవారికి అలంకరణ చేయగా భక్తులు దర్శించుకున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, స్వర్ణాభరణాలు, సప్తవర్ణ పుష్పాలతో అలంకరణ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ అమ్మవార్ల ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవార్లను దర్శించుకుని పూజలు, అభిషేకాలు చేశారు. ఉండ్రాజవరం మండలం పాలంగిలోని శ్రీ కనకదుర్గ అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ ముఖ మండపాన్ని, గర్భగుడిని, అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తి కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
యానాంలో కొలువయ్యున్న వాసవిమాత కనకదుర్గ సరస్వతీదేవి ఆలయాల్లో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. శివాలయం వీధులోని వాసవి కన్యకా పరమేశ్వరుని ఆలయంలో 25 లక్షల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిని అలంకరించారు. పడవల వీధిలో కొలువైన దుర్గామాత, గోపార్ నగర్లో కొలువైన సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో వరలక్ష్మి పూజలు చేసుకున్న తర్వాత ఆలయాలకు చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శ్రీశైలంలోనూ మహిళలు పెద్ద ఎత్తున వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. అర్చకులు వారితో పూజలు చేయించారు. శ్రావణ మాసంతో పాటు శుక్రవారం కావడంతో భక్తులు ఆలయాలకు చేరుకుని దర్శనం చేసుకున్నారు. భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. అమృతతోటి ఒక పువ్వు తీసుకొని ఆ కలశాన్ని తాకి పట్టుకోండి. మనం ఇప్పుడు అమ్మవారిని మనం ఆవాహన చేస్తూ ఉన్నాం. కలశంలోకి ఆవాహన యాజాత ఔషధి పంచబల్లవాను చెప్పా ఆయన దక్షదాం. ఆ కలశం తాకండి ఒకసారి, చెప్పండి, అందరూ కూడా చెప్పండి. నెల్లూరు జిల్లాలోనూ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకున్న మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన సహా అభిషేకాలు చేశారు.